శ్రీగురుభ్యో నమః. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం. ఇప్పుడు మనం శివానందలహరి ఒక గొప్ప కావ్యం, గ్రంథం, శివలీలా విలాస పురాణం, దానిలో చివరి శ్లోకంలో అడుగుపెడుతున్నాం. దీంతో శివానందలహరి సమాప్తం అవుతుంది స్వామివారి దివ్యానుగ్రహంతో. ముందుగా శివస్థుతి. వందే మంగళరాజతాద్రినిలయం వందే సురాధీశ్వరం వందే శంకరమప్రమేయమతులం వందే యమద్వేషిణం వందే కుండలిరాజకుండలధరం వందే సహస్రాననం వందే భక్తజనాశ్రయంచ వరదం వందే శివం శంకరం. ఈ శ్లోకంలో స్వామివారిని అద్భుతంగా వర్ణించారు. వందే మంగళరాజతాద్రి నిలయం. మంగళ రాజతాద్రి నిలయం. రజతాద్రి అంటే కైలాసగిరి. వందే మంగళ రాజతాద్రి నిలయం, వెండి పర్వతం, రజత పర్వతం కైలాసగిరి, అక్కడ నివసిస్తాడు ఆయన. వందే సురాధీశ్వరం, దేవతలకు అధీశ్వరుడు. శంకరం, శం సుఖమును, ఆధ్యాత్మికమైన సంతోషాన్ని కలిగిస్తాడు. అప్రమేయం, సాటి లేనివాడు. అతులం, ఆయనకు ఆయనే సాటి. యమద్వేషణం, యముణ్ణి కూడా ద్వేషించేస్తాడు ఆయన. శివభక్తులను హింసించాలని చూస్తే నేను ద్వేషిస్తాను అన్నాడు యమధర్మరాజుతో. కుండలిరాజ కుండలధరం. కుండలిరాజ అంటే కుండలిని శక్తి. ఆ కుండలిని శక్తి కుండలధరం, అదే ఆయన కుండలంగా మారిపోయింది. వందే సహస్రాననం, అనంతమైన ముఖములు కలిగినవాడు. వందే భక్త జనాశ్రయించ వరదం వందే శివం శంకరం. ఇదానీం శతతమలహరి. స్తోత్రేణాలమహం ప్రవత్మినమృషా దేవావిరించాదయః స్తుత్యానాం గణనా ప్రసంగ సమయే త్వామగ్రగణ్యం విదుః మాహాత్మ్యాగ్ర విచారణ ప్రకరణే ధానాతుషస్త్వమవత్ ధూతాస్త్వాం విదురుత్తమోత్తమ ఫలం శంభో భవత్సేవకాః. ఇది ఒక రకంగా ఫలశ్రుతి శ్లోకం అని చెప్పచ్చు. స్తోత్రేణాలమహం ప్రవత్మినమృషా దేవావిరించాదయః శుచ్యానాం గణనా ప్రసంగ సమయే త్వామగ్రగణ్యం విదుః మాహాత్మ్యాగ్ర విచారణ ప్రకరణే ధానాతుషస్త్వమవత్ ధూతాస్త్వాం విదురుత్తమోత్తమ ఫలం శంభో భవత్సేవకాః. హే శంభో, పరమేశ్వర, స్తోత్రేణ అలం, ఈ స్తోత్రంతో చాలు స్వామి, నేను ఇంకా స్తుతించలేను. 99 అయిపోయి చివరిది, ఇంతకంటే ఎక్కువ స్తోత్రం చేయలేను స్వామి. అహం ప్రవచ్మి, నేను త్రికరణ శుద్ధిగా చెప్తున్నాను స్వామి. నా మృష, మృష అంటే అబద్ధం, నా మృష అసత్యం కాదు. విరించాదయ దేవాహ, బ్రహ్మాది దేవతలందరూ కూడా స్తుత్యానాం, వాళ్ళు స్తుతించేటటువంటి ప్రసంగ సమయే, ఆ సందర్భంలో త్వాం నిన్ను అగ్రగణ్యం, మొదట లెక్కించదగిన వాడిదిగా విధువు తెలుసుకున్నారు. మహాత్మ్యాగ్ర విచారణ ప్రకరణే, నీ మహత్వంలో ఎవరు గొప్పవారు అని పరిశీలించే సందర్భంలో భవత్సేవకాః, మీ సేవకులు, మిమ్మల్ని సేవించేవారు ధానాతుషస్తోమవత్తు, తూర్పారబట్టేటప్పుడు ధాన్యం పొట్టు సమూహం ఎలా ఎగిరిపోతుందో అలా ధూతాహ, ఎగురగొట్టబడిన వాళ్ళే త్వాం నిన్ను ఉత్తమ ఫలం, ఉత్తమమైన ఫలితంగా అంటే విశేషమైన దృఢమైన గింజగా, ధాన్యంగా విధువు తెలుసుకున్నారు. మంగళస్వరూపుడైన పరమేశ్వర, ఈ స్తుతి ఇంకా చాలు స్వామి, నేను చెప్తున్నాను నిజంగా, ఇది అబద్ధం కాదు స్వామి. బ్రహ్మాది దేవతలు స్తోత్రం చేస్తూ ఉన్నప్పుడు, ఆ ప్రసక్తి వచ్చినప్పుడు మొట్టమొదటి నిన్నే స్తోత్రం చేస్తారు కదా. నీ సేవకులైన వారు నీ మహత్వాన్ని తెలుసుకుంటూ అగ్రేసరులు ఎవరు అని అనుకుంటే, తూర్పారబట్టే సమయంలో ధాన్యం పొట్టు ఏ విధంగా పొనికిమాలినంతా ఎగిరిపోతుందో అలా అవి నేను అన్నీ పోతే చివరికి మిగిలింది ఏమిటి? పరతత్వ స్వరూపుడు అని నువ్వు మాత్రమే మిగిలవు. దృఢమైన ప్రాణశక్తి కలిగిన వాడు, ప్రాణప్రదాతవు. అంచేత నీ మహత్వాన్ని తెలుసుకోవడం చాలా కష్టం. నీకంటే గర్గణ్యులు ఎవరున్నారు స్వామి? స్తోత్రేణాలమహం ప్రవత్మినమృషా దేవావిరించాదయః స్తుత్యానాం గణనా ప్రసంగ సమయే త్వామగ్రగణ్యం విదుః మాహాత్మ్యాగ్ర విచారణ ప్రకరణే ధానాదుషస్తోమవత్
ధూతాస్త్వాం విదురుత్తమోత్తమ ఫలం శంభో భవత్సేవకా. సర్వం శ్రీ పార్వతీ పరమేశ్వరయో పాదపద్మార్పణమస్తు. చివరిలో ఒక్కటే మనవి చేస్తున్నాను. చెప్పేవాళ్ళ కంటే వినేవాళ్ళు గొప్పవాళ్ళు. కారణం ఓపికగా వింటారు కనుక. సౌందర్యలహరి శక్తి స్వరూపం, శివానందలహరి శివస్వరూపం. శక్తి లేకుండా శివం ఉండదు, శివం లేకుండా శక్తి ఉండదు. అర్ధనారీశ్వరత్వం. అలాంటి సౌందర్యలహరి స్తోత్రాలను, శ్లోకాలను, శివానందలహరి శ్లోకాలను మనం అధ్యయనం చేశాం. పార్వతీ పరమేశ్వర దివ్యానుగ్రహం పొందుదాం. కార్యక్రమం అయిపోయింది కదా అని విడిచిపెట్టకండి, మళ్ళీ మళ్ళీ చదవండి. శంకర భగవత్పాదులను గురించి అనేక స్తోత్రాలు కూడా విన్నాం. ఏదో చదివాం విన్నాం అని విడిచిపెట్టకుండా ఒకసారి పునశ్చరణ చేసుకోండి. వీటిని ప్రసారం చేసేవాళ్ళకు కూడా నేను విన్నపం చేస్తున్నాను. మళ్ళీ మళ్ళీ వేస్తుండండి. కర్తాకారయిత చైవ ప్రేరకశ్చానుమోదక సుకృతే దుష్కృతే చైవ చత్వార సమభాగిన. చేసేవాడు, చేయించేవాడు, ప్రోత్సహించేవాడు, చాలా బాగుంది ఇలా కొనసాగించడం చెప్పేవాడు, నలుగురు కూడా పుణ్యఫలాన్ని సమంగా స్వీకరిస్తారు. అలా మళ్ళీ మళ్ళీ ప్రసారం చేస్తూ ఆ పుణ్యఫలం స్వీకరించండి, నాకు కొంత పంచండి. సర్వం శ్రీ పరమేశ్వరార్పణమస్తు. శుభం భవతు. స్వస్తి.